హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ విత్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సిలో ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలామంది 10th క్వాలిఫికేషన్తో జాబ్ కావాలనుకున్న వాళ్ళకి ఒక మంచి నోటిఫికేషన్ ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్. రీసెంట్గా ఎస్ఎస్సిలో మనకి సీజీఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అదేవిధంగా ఎంటీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సీజీఎల్ చూసినట్లయితే మనకి 17,500 ప్లస్ పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎంటీఎస్లో చూసినట్లయితే 8,300 పోస్టులు ప్లస్ ఉన్నాయండి. ఎస్ఎస్సిలో ఇప్పుడు అప్కమింగ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి కూడా డేట్ ఉన్న నోటిఫికేషన్ సీజీఎల్ నోటిఫికేషన్, ఎంటీఎస్ నోటిఫికేషన్. ఇక మనకి ఎంటీఎస్ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు చూసినట్లయితే 31st అండి, 31st జూలై 2024. చూడండి, తెలుగు రాష్ట్రాల్లో ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎగ్జామ్ అనేది ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుంది. మనకి చాలా తక్కువ ప్రిపరేషన్తో జాబ్ కొట్టే అవకాశం ఎంటీఎస్ ఉంటుంది. ఎందుకు అంటే ఎంటీఎస్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఏంటంటే తెలుగులో ఉంటుంది. అది ఎంటీఎస్లో ఉన్న బెనిఫిట్. ఒకసారి ఈరోజు మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ గురించి, ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024 దీని గురించి మనం క్లియర్గా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది అప్లై చేసుకోవడానికి 31st వరకు డేట్ ఉంది. ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అప్లై చేసుకోండి. సో ఎస్ఎస్సి ఎంటీఎస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటి యొక్క సిలబస్ ఏంటి, మనం ఎలా ప్రిపేర్ అయితే మనం క్రాక్ చేయొచ్చు అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఒక క్లియర్ స్ట్రాటజీ అనేది ఈ ఎంటీఎస్కి అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుందాం. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే మనకి అర్థమెటిక్ ఉంటుంది. అర్థమెటిక్ అంటే సిలబస్లో వాడు ఎలా మెన్షన్ చేస్తాడంటే బేసిక్ మ్యాథమెటిక్స్ అంటాడు. సింపుల్గా మనకి వాడినట్లే మ్యాథ్స్ అని రాద్దామండి. తర్వాత రీజనింగ్ ఉంటుందండి, తర్వాత ఇంగ్లీష్ ఉంటుందండి, తర్వాత జిఏ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. చూసినట్లయితే ఇది మాడ్యూల్ 1 అంటాడండి. మ్యాథ్స్ రీజనింగ్ మాడ్యూల్ 1, ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ మాడ్యూల్ 2. వీటికి 45 minutes టైం ఇస్తాడు. ఈ మాడ్యూల్ 1కి, దీన్ని సెషన్ 1 లేదా మాడ్యూల్ 1 అనుకుందాం. దీనికి 45 minutes టైం ఇస్తాడు. నో నెగిటివ్ మార్క్ అండి, నో నెగిటివ్ మార్క్. ఇక్కడ చూసినట్లయితే రీజనింగ్లో, మ్యాథ్స్లో మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు. జస్ట్ ఇవి క్వాలిఫైయింగ్ నేచర్. అంటే మీరేంటంటే ఇక్కడ మీరు క్వాలిఫై అయితే చాలు. ఇందులో 20 క్వశ్చన్లు ఉంటాయి. మ్యాథ్స్ నుండి 20 క్వశ్చన్లు ఇస్తారు, రీజనింగ్ 20 క్వశ్చన్లు ఇస్తారు. ఒక క్వశ్చన్కి 3 మార్కులు, 23లో 60, 23లో 60. అంటే మీకు ఇది 120 మార్కులకు ఉంటుంది. జస్ట్ మీకు ఇందులో క్వాలిఫై అయితే చాలండి. మనకి ఈచ్ సెక్షన్ నుండి, మ్యాథ్స్ నుండి, రీజనింగ్ నుండి. ఇక మీకు జాబ్ తెచ్చిపెట్టేది ఈ సెషన్ 2 లేదా మాడ్యూల్ 2 అంటారండి. ఈ ఇంగ్లీషు, ఈ జనరల్ అవేర్నెస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఖచ్చితంగా స్కోప్. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకునే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి ఇంగ్లీష్లో 25 క్వశ్చన్స్ ఇస్తారు. అదేవిధంగా జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్. చూసినట్లయితే 75 ఓవరాల్గా 150 మార్క్స్కి మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంది. ఈ 150 మార్క్స్కి మీకు ఎన్ని మార్కులు వస్తాయో ఆ మార్కులు బేస్ చేసుకునే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే చూడండి, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. దీని తర్వాత ఇక్కడ క్వాలిఫై అవ్వాలి, ఇక్కడ మెరిట్ రావాలి, అప్పుడే మీకు జాబ్ వస్తుంది. చాలామంది డౌట్ అడుగుతున్నారంటే, సార్ మ్యాథ్స్ రీజనింగ్ క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి ఇక్కడ క్వాలిఫైయింగ్ వరకు మార్క్స్కి ఆన్సర్ చేసేసి దీనికి ఎక్కువ టైం, దీనికి కూడా 45 minutes టైం ఇస్తారండి. ఓవరాల్గా మీకు 90 minutes టైం ఉంటుందండి.
సెషన్ 1కి ఈ సెషన్ 2 కలిపి మీకు 90 మినిట్స్ టైం ఉంటుంది. ఒక సెక్షన్కి 45 మినిట్స్ ఉంటుంది, ఇంకో సెక్షన్కి 45 మినిట్స్ ఉంటుంది. అయితే ఈ 45 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాతే ఈ సెషన్ 2 అనేది ఓపెన్ అవుతుంది. లేదు నాకు ఇక్కడ 20 నిమిషాల్లో చేసేస్తాను, రిమైనింగ్ టైం అంతా దీనికి ఇస్తానంటే అలా అవ్వదండి. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా దీని మీద కొంచెం ఫోకస్, అంటే జస్ట్ క్వాలిఫైడ్ నేచర్ కాబట్టి మీకు నార్మల్గా ప్రిపరేషన్ అయినా సరిపోతుంది. బట్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ అనేది చాలా చాలా కీలకమైనది. అయితే వీటి యొక్క సిలబస్ను కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ సిలబస్ మీద క్లియర్ కమాండింగ్ ఉంటేనే మీకు జాబ్ రావడానికి స్కోప్ ఉంటుంది. మీకు ఏంటంటే మేజర్గా మ్యాథ్స్ గురించి మాట్లాడుకుందాం, ఒక్కొక్కటి సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడుకుందాం అండి. మీకు మ్యాథ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదండి. ఇక్కడ మ్యాథ్స్కి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ బుక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మ్యాథ్స్కి అయితే తెలుగు మీడియం వాళ్ళు ఐరైజ్ ఇన్స్టిట్యూట్ బుక్ బాగుందండి, అది తీసుకుంటే మీకు సరిపోతుంది. అదే కూడా ఇన్ డెప్త్ కూడా అవసరం లేదు, జస్ట్ 10th స్టాండర్డ్లో వాళ్ళు క్లియర్గా సిలబస్లో క్లియర్గా రాయడం జరిగిందండి. యాజ్ పర్ 10th స్టాండర్డ్ వరకు, అంటే 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లోనే ఉంటుంది. మనకి క్వాలిఫికేషన్ ఏంటండి, 10th క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్ మీద మీకు ఎగ్జామ్ లెవెల్ కూడా అలాగే ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ మీకు మ్యాథ్స్లో ఒకసారి సిలబస్ కూడా మీకు చెప్తాను, ఇండివిజువల్గా ప్రతి సిలబస్. ఆ సిలబస్ మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కూడా చూడండి. ఇక్కడ మ్యాథ్స్ గురించి చెప్తానండి. ఇక్కడ మీకు ఏముంటుందంటే మ్యాథ్స్లో మేజర్గా నెంబర్ సిస్టమ్ నుండి ఓల్డ్ నెంబర్స్ అంటే టైప్స్ ఆఫ్ నెంబర్స్ లేదా క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ అని ఒకటి ఉంటాయండి. అందులో మనకి ఓల్డ్ నెంబర్స్, రియల్ నెంబర్స్, ఇంటిజర్స్ ఇవన్నీ ఉంటాయి. మేజర్గా సిలబస్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఓల్డ్ నెంబర్స్ అండి, తర్వాత ఇంటిజర్స్, తర్వాత డెసిమల్స్, తర్వాత ఫ్రాక్షన్స్, తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇది నెంబర్ సిస్టంలో మేజర్గా. నెక్స్ట్ గాడ్ మాస్, ఇదంతా కూడా సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. క్వశ్చన్లో కూడా మీకు మేజర్గా గాడ్ మాస్ రూల్ మీద నుండి వస్తున్నాయి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుండి కూడా వస్తున్నాయి. ఇది క్లియర్గా మీకు క్లియర్గా చెప్తాను. ఆ సిలబస్ కూడా ఇక్కడ రాస్తాను చూడండి. మ్యాథ్స్ అండి చూసినట్లయితే మీకు నెంబర్ సిస్టంలోనే, నేను జస్ట్ నెంబర్ సిస్టమ్ అని చెప్తున్నాను అండి. ఈ నెంబర్ సిస్టంలో మీకు ఉన్న స్కోపు ఏమేమి వస్తాయి ఈ నెంబర్ సిస్టంలో, అదే సీజీఎల్ అనుకోండి, ఈ నెంబర్ సిస్టంలో ఇన్ డెప్త్ వస్తాయండి. ఎంటీఎస్కి ఆ లెవెల్లో అవసరం లేదు. ఇక్కడ మీకు క్లియర్గా చూసినట్లయితే ఓల్డ్ నెంబర్స్ అండి, క్లియర్గా సిలబస్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది ఓల్డ్ నెంబర్స్. తర్వాత డెసిమల్స్ అండి, డెసిమల్స్, తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, తర్వాత గాడ్ మాస్ అండి, గాడ్ మాస్. ఇవి ఓవరాల్గా మనకి నెంబర్ సిస్టమ్ సంబంధించి. తర్వాత మనకి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఇవ్వడం జరిగిందండి. రేషియోస్ అండ్ ప్రపోర్షన్లో చూసినట్లయితే మీకు థర్డ్ ప్రపోర్షన్ అంటాడు, లేకపోతే ఫోర్త్ ప్రపోర్షన్ అంటాడు, సెకండ్ ప్రపోర్షన్ అంటాడు. ఇవన్నీ కూడా రేషియోస్ అండ్ ప్రపోర్షన్ మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా రేషియోస్ అండ్ ప్రపోర్షన్ని బేస్ చేసుకుని మనం పార్ట్నర్షిప్ చేయొచ్చు, పార్ట్నర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. ఏజెస్ కూడా మనం చేయొచ్చు, ఏజెస్ కూడా ఇవ్వడం, ఏజెస్, యావరేజెస్ని బేస్ చేసుకుని మిక్సర్ అండ్ డెలిగేషన్ కూడా మనం చేయొచ్చు. ఇది మనకి రేషియోస్ ప్రపోర్షన్స్ సంబంధించిన సిలబస్. తర్వాత పర్సంటేజ్ అండి. పర్సంటేజ్ చూసినట్లయితే మీకు పర్సంటేజ్లో మేజర్గా మోడల్స్ అన్ని మనకి పర్సంటేజ్ కన్వర్షన్ అవ్వచ్చు, లేకపోతే ఎలక్షన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే పర్సంటేజ్ ఇంక్రీజ్ పర్సంటేజ్ చేంజ్ గురించి అడగవచ్చు. ఇవన్నీ ఎలక్షన్ ప్రాబ్లమ్స్, లేకపోతే పాపులేషన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారండి. ఈ పర్సంటేజ్ మనం చూసుకోవచ్చు. పర్సంటేజ్ లింక్ అయ్యే ఉన్న టాపిక్స్ కూడా మీకు చూసినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ అండి.
ప్రాఫిట్ అండ్ లాస్, ఇవన్నీ కూడాను మీకు బేసిక్ లెవెల్లో అంటే లెవెల్ 1 లెవెల్ 2 అని మెన్షన్ చేస్తారు కదండి. అలాగే మీకు బేసిక్ లెవెల్లో నేర్చుకున్న జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది. ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది అండి ఓవరాల్ పర్సంటేజ్కి సంబంధించింది. తర్వాత టైం ఫ్యామిలీ అండి. టైం ఫ్యామిలీకి వచ్చినప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఎక్కువగా టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి. టైమ్ అండ్ డిస్టెన్స్లో మనకి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంటాయి, రేసెస్ ఉంటాయి, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇలా ఉంటాయండి. అదేవిధంగా బేసిక్ జామెట్రీ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా సిలబస్లో బేసిక్ జామెట్రీ క్వశ్చన్స్ అనేవి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది మనకి మ్యాథ్స్ సిలబస్ గురించి. అయితే ఈ మ్యాథ్స్ అనేది మీరు రోజుకి మినిమం ఒక 2 hours పెట్టుకున్న, రోజుకి 2 to 3 hours పెట్టుకోండి, మీకు సరిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ మీకు నెగిటివ్ మార్క్ లేదు, అదేవిధంగా క్వాలిఫైయింగ్ నేచర్ వరకే కాబట్టి మీకు 2 hours పెట్టుకున్నా సరిపోతుంది. మేజర్గా మీరు కాన్సన్ట్రేట్ చేయవలసింది జిఎస్ అండ్ ఇంగ్లీష్ మీద. ఇప్పుడు రీజనింగ్ వచ్చినట్లయితే రీజనింగ్లో మీకు మేజర్గా ఎక్కువ క్వశ్చన్ ఎక్కడ నుండి అడుగుతున్నాడు అంటే కోడింగ్, డీకోడింగ్ అండి. కోడింగ్, డీకోడింగ్. ఈ కోడింగ్, డీకోడింగ్ నుండే మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఈ కోడింగ్, డీకోడింగ్ బాగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు జస్ట్ రీజనింగ్లోనే మీరు క్వాలిఫై అయిపోతారు. కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత నెంబర్ ఎనాలజీ అండి. ఎనాలజీలో చూసినట్లయితే నెంబర్ ఎనాలజీ, తర్వాత లెటర్ ఎనాలజీ ఇలా ఉంటాయండి. ఎనాలజీలో నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, తర్వాత క్లాసిఫికేషన్ గురించి అడుగుతున్నాడు. తర్వాత మేజర్గా డైరెక్షన్స్, నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్, తర్వాత ఇదంతా క్యాలెండర్ క్వశ్చన్ అడుగుతున్నాడు. క్యాలెండర్, క్లాక్, ఇది యాజ్ పర్ ద మీకు సిలబస్ కాపీలో మెన్షన్ చేసిందో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇదంతా వెర్బల్ రీజనింగ్ అండి. నాన్ వెర్బల్ రీజనింగ్ చూసినట్లయితే ఫస్ట్ మీకు ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయంటే డైస్ అండి. డైస్ నుండి క్వశ్చన్ వస్తున్నాయి. తర్వాత మీకు మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ అడుగుతున్నాడు. మిర్రర్, వాటర్. ఓకేనా. తర్వాత కౌంటింగ్ ఫిగర్స్ గురించి అడుగుతున్నాడు అండి. కౌంటింగ్ ఫిగర్స్ అంటే ఒక ట్రయాంగిల్ వేస్తాడు, ఇందులో అదే ఇలా ఉంటాయి, ఇందులో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని అడుగుతాడు, లేకపోతే నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అని అడుగుతాడు. ఇలా కౌంటింగ్ ఫిగర్స్ నుండి అడుగుతున్నాడు. అదేవిధంగా కౌంటింగ్ ఫిగర్ తర్వాత ఎంబెడెడ్ ఫిగర్స్ అడుగుతున్నాడు అండి. ఎంబెడెడ్ ఫిగర్స్ లేదా హిడెన్ ఫిగర్స్ అంటాడు, లేదా ఎంబెడెడ్ ఫిగర్స్ అంటాడు. ఒక ఫిగర్ ఇస్తాడు, ఆ ఫిగర్లో ఉన్న దాగి ఉన్న ఇమేజెస్ అడుగుతాడు. అదేవిధంగా ఎంబెడింగ్ ఫిగర్స్. తర్వాత మీకు ఏంటంటే ఏముంటుంది, ఫిగర్ పేపర్ కటింగ్ ఉంటుందండి. పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్, ఇది రీజనింగ్ సిలబస్ అండి. ఇది ఓవరాల్గా మీరు క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి క్లియర్గా మీరు రీజనింగ్ ఒక 1 hour ఇచ్చుకొని రిమైనింగ్ టైము మీరు ఇంగ్లీష్కును జనరల్ అవేర్నెస్కి మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ కూడా సిలబస్ నేను చెప్తాను, ఇంగ్లీష్ కూడా చూడండి. మీకు ఇంగ్లీష్ మీద ఎక్కువ పట్టు సాధించాలి. రీజనింగ్ అనేది ప్రీవియస్ ఇయర్ పేపర్లు చేస్తే చాలండి. రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ పేపర్లు చేస్తే చాలు. మ్యాథ్స్కి అయితే చెప్పాను ఏ బుక్ ప్రిపేర్ అవ్వాలని. ఇక్కడ చూసినట్లయితే మనకి రీజనింగ్, జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ ఇంగ్లీష్ అండి. మేజర్గా మీకు స్కోర్ అనేది ఇంగ్లీష్లో ఎలాగా క్రాక్ చేయాలి, ఇంగ్లీష్ స్ట్రాటజీ చూసినట్లయితే మీకు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇంగ్లీష్ ఉన్నదంటే మీకు ఇంగ్లీష్లో గ్రామర్ పార్ట్ ఉంటుంది, వొకాబులరీ పార్ట్ ఉంటుంది, కాంప్రిహెన్షన్ ఉంటుంది. ఈ 3 పార్ట్స్ అనేది మీకు ఏ ఎగ్జామ్ తీసుకున్నా అంటే ఇంగ్లీష్ ఉన్నదంటే గ్రామర్, కాంప్రిహెన్సివ్, వొకాబులరీ. అది ఈ 3 సెక్షన్లుగా క్లాసిఫై చేసుకొని ఈ 3 సెక్షన్లో మనకు మార్కులు ఎలా వస్తున్నాయి అనేది క్లియర్గా నేను చెప్తాను. ఈ స్ట్రాటజీ మీరు క్లియర్గా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఇంగ్లీష్లో చూసినట్లయితే మీకు వొకాబులరీకి ఏ బుక్ చదవాలి, నెక్స్ట్ థియరీ
పార్ట్కి ఏ బుక్ చదవాలి. వొకాబులరీకి చూసినట్లయితే బ్లాక్ బుక్ తీసుకోండి. బ్లాక్ బుక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి, వొకాబులరీ మీకు కవర్ అవుతుంది. ఇక జనరల్ ఇంగ్లీష్ కోసం జనరల్ ఇంగ్లీష్ ఎస్వి బక్సీ అని ఉంటుంది, ఆ బుక్ తీసుకోండి, చాలా బాగుంటుంది. లేదు ఇంకే బుక్ తీసుకొని ఒక బుక్కే కావాలి అంటే పినాకిల్ ఇంగ్లీష్ రీసెంట్గా 60 ఎడిషన్ లాంచ్ చేస్తారండి, సరిపోతుంది. పినాకిల్లో ఏముంటాయంటే వొకాబులరీ ఉంటుంది, కాంప్రహెన్సివ్ ఉంటుంది, అదేవిధంగా గ్రామర్ పార్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీకు కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే జనరల్ ఇంగ్లీష్ బై ఎస్వి బక్సీ ఆ బుక్ తీసుకోండి. లేదు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తామంటే పినాకిల్ సిరీస్ తీసుకోండి, బాగుంటుంది. ఇక మనకి సిలబస్లోకి వెళ్ళేసరికి ఇంగ్లీష్లో చూసినట్లయితే మీకు క్లియర్గా వొకాబులరీ అండి, తర్వాత గ్రామర్, తర్వాత కాంప్రహెన్సివ్. వొకాబులరీలో మీకు ఏమి ఇస్తున్నాడు అంటే మేజర్గా ఇడియమ్స్ ఇస్తున్నాడండి, ఇడియమ్స్. తర్వాత మీకు ఏమి ఇస్తున్నాడు అంటే ఇడియమ్స్ తర్వాత 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇస్తున్నాడు. షార్ట్కట్గా రాస్తున్నాను నేను, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇస్తున్నాడు. తర్వాత సినోనిమ్స్ అడుగుతున్నాడు, తర్వాత యాంటోనిమ్స్ అడుగుతున్నాడు, తర్వాత స్పెల్లింగ్స్ అడుగుతున్నాడు. ఇది మనకి వొకాబులరీలో ఉన్న సెక్షన్ అండి. క్లియర్గా చూడండి. ఇడియమ్స్ అండి, ఇడియమ్స్ ఎలా అడుగుతాడంటే ఇడియమ్స్ అడుగుతున్నాడు. ఇడియమ్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చాలండి. ఇడియమ్స్, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్. సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్. ఇక్కడ మీకు ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు ఇంగ్లీష్ ఈ గ్రామర్ పార్ట్ కానీ కాంప్రహెన్సివ్ కానీ ఎక్కువగా ఈజీగా ట్యాకిల్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. ఎందుకు అంటే మీకు కాంప్రహెన్సివ్లో తీసుకుంటే మీకు ఏముంటుందంటే పాసెన్స్ కానీ క్లోజ్ టెస్ట్ కానీ ఉంటుందండి. మ్యాక్సిమం ఇప్పుడు ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఏమిస్తున్నాడు అంటే క్లోజ్ టెస్ట్ ఇస్తున్నాడు అండి. క్లోజ్ టెస్ట్, ఈ క్లోజ్ టెస్ట్లో మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయండి. 5 క్వశ్చన్స్ వస్తే ఈ 5 క్వశ్చన్స్ కూడాను 2 గ్రామర్ పార్ట్ అయితే 3 మనకి వొకాబులరీ బేస్ చేసుకుని చేయవచ్చు. ఎందుకు అంటే ఈ కాంప్రహెన్సివ్ అంటే ఏంటండి, అండర్స్టాండింగ్ చేసుకోవడం. మనకి ఎప్పుడు అర్థమవుతుంది, దాని యొక్క మీనింగ్ తెలిసినప్పుడే మనకు అర్థమవుతుంది. ఆ మీనింగ్స్ అన్ని ఇక్కడ మనం 1 వర్డ్ సబ్స్టిట్యూషన్లో కావచ్చు, సినోనిమ్స్లో కావచ్చు, యాంటోనిమ్స్లో కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఏంటి తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వొకాబులరీ యూజ్ అవుతుందండి. క్లోజ్ టెక్స్ట్ లేదా పాసెస్ ఇస్తానండి. ఇది వొకాబులరీ, అది కాంప్రహెన్సివ్ అండి. గ్రామర్ పార్ట్లో చూసినట్లయితే మీకు మేజర్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. నౌను, ప్రొనౌను, వెర్బు, యాడ్వర్బు, యాడ్జెక్టివ్, వాయిసెస్, నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ప్రిపోజిషన్, కంజంక్షన్. నెక్స్ట్ ఇందులో ఈ పార్ట్స్ అన్ని నేర్చుకున్నప్పుడు మనకి ఎలా ఇస్తున్నాడు అంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటాడు. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, నెక్స్ట్ కరెక్షన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, కరెక్షన్ చేయడం. ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో సిలబస్ అండి. ఇవన్నీ మీరు క్లియర్గా పినాకిల్ సిరీస్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక మేజర్ పార్ట్ జనరల్ అవేర్నెస్ అండి. జనరల్ అవేర్నెస్ జిఏ అంటామండి. ఈ జిఏలో చూసినట్లయితే మీకు సిలబస్లో ఏమి ఇచ్చాడంటే 10th క్లాసు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, సివిక్స్. క్లియర్గా సిలబస్లో చూస్తే మీకు 10th స్టాండర్డ్ అని రాయడం జరిగిందండి. ఆ 10th స్టాండర్డ్లో చూసినట్లయితే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, ఇది సోషల్ స్టడీస్కి సంబంధించి. జనరల్ సైన్స్లోకి వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకేనా. అదేవిధంగా స్టాటిక్ జీకే వచ్చేసరికి స్టాటిక్ జీకే అనేది మేజర్గా మీకు సోలార్ సిస్టమ్స్ కానీ
అంటే ఇందులో జాగ్రఫీ కవర్ అయిపోతుంది. స్టాటిక్ జీకేలో ఫస్ట్ ఇన్ ఇండియా అంటే ఎవరెస్ట్ని అధిరోహించిన మొదటి మహిళ ఎవరు, లేకపోతే ఎవరెస్ట్ని అధిరోహించిన మొదటి వ్యక్తి ఎవరు, లేకపోతే మొదటి ప్రధానమంత్రి ఎవరు, ఇలాంటి క్వశ్చన్ అన్ని స్టాండర్డ్ జీకేలో వస్తాయండి. అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్ అని కూడా మెన్షన్ చేశారండి. ఆర్ట్ అండ్ కల్చర్లో చూసినట్లయితే మీకు ఎక్కువ ఫెస్టివల్స్ అండ్ ఫెయిర్స్ వస్తాయండి. ఫెస్టివల్స్ అండ్ ఫెయిర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది ఫెస్టివల్ని ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతాడు. లేకపోతే మనకి చాహో డ్యాన్స్ అనేది ఏ స్టేట్కి సంబంధించి అంటాడు. కథాకళి ఏ స్టేట్కి సంబంధించి అంటాడు. ఫెయిర్ అండ్ ఫెస్టివల్. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్లో మేజర్గా మీరు ఫాలో అయితే చాలు. నేను జనరల్ అవేర్నెస్ కోసం ప్రత్యేకించి వెరీ ఇంపార్టెంట్ 71 టాపిక్స్ గురించి రిపీటెడ్గా వస్తుంది. 71 టాపిక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ చెప్తానండి. ఈ 71 టాపిక్స్ మీరు రిపీటెడ్గా ఆ టాపిక్స్ అని మీరు క్లియర్గా చదువుకుంటే ఖచ్చితంగా ఈ 25 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు నియర్లీ 20 క్వశ్చన్స్ ఈజీగా 20 నుండి 22 క్వశ్చన్స్ ఈజీగా మీరు ట్యాకిల్ ఈజీగా మీరు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుందండి. ఇది ఓవరాల్గా ఎస్ఎస్సి ఎంటీఎస్ సిలబస్ అండ్ స్ట్రాటజీ అండి. నెక్స్ట్ వీడియోలో మనం జనరల్ అవేర్నెస్ గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.